హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి ముఖ్యంగా ఆర్సీబీ ఇంకా మన ఎస్ఆర్హెచ్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగినాయి. సో ఆ అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మన ఈ వీడియోలో 1 by 1 అయితే చూసేద్దాం. ఇక ఐపీఎల్కి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టేసుకుని మీ ఫేవరెట్ టీమేట్ కామెంట్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే అది ఆర్సీబీ ప్లేయర్ అయినటువంటి లూకీ ఫర్గ్యూసన్ సంబంధించి. లూకీ ఫర్గ్యూసన్కి రీసెంట్గానే ఒక మ్యాచ్లో తనకైతే ఇంజురీ అయితే కావడం జరిగింది. అది కూడా యామ్స్ట్రింగ్ ఇంజురీ. అసలు ఏమైంది అని మనం ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే లూకీ ఫర్గ్యూసన్ ప్రజెంట్ న్యూజిలాండ్లోని సూపర్ స్మాష్ అని చెప్పి ఒక డొమెస్టిక్ లీగ్ అయితే జరుగుతుంది. ఆ లీగ్ ఫైనల్ మ్యాచ్లో తను ఆడుతున్నప్పుడు ఆ మ్యాచ్లో మనోడికైతే ఇంజురీ అయితే కావడం జరిగింది. అది కూడా యామ్స్ట్రింగ్ ఇంజురీ. యామ్స్ట్రింగ్ ఇంజురీ గురించి మీలో చాలా మంది తెలుసు. అది చాలా సీరియస్ ఇంజురీ. ఏ ప్లేయర్కి హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ ఏంటంటే రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు రికవర్ అయ్యారు, ఫుల్ ఫిట్ అయ్యారు అనుకున్న టైంలో మళ్ళీ మ్యాచ్ ప్రాక్టీస్ రాగానే తనకు ఆటోమేటిక్గా మళ్ళీ హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇంకా లూకీ ఫర్గ్యూసన్ కూడా అదే హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయితే అయింది కాబట్టి తను రికవర్ అవుతాకి ఎన్ని మంత్స్ పడుతుంది లేకపోతే ఎన్ని రోజులు పడుతుంది అనే విషయం మీద అయితే ప్రజెంట్ ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో ప్రజెంట్ అయితే లూకీ ఫర్గ్యూసన్ ఇంజురీలో ఉన్నాడు. తనకు సంబంధించి ఐపీఎల్కి ఇంకా 2 months అయితే టైం అయితే ఉంది కాబట్టి మేబీ ఈలోపు ఫిట్ అవ్వచ్చు. ఒకవేళ తను కానీ ఫిట్ అవ్వకపోతే తనకు కూడా రీప్లేస్మెంట్ చేస్తారు. బట్ తను ఫిట్ అయ్యి ఐపీఎల్కి రావాలని చెప్పి అయితే కోరుకుందాం. మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అది మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ నుండి మయాంక్ అగర్వాల్కి సంబంధించి. రీసెంట్గా నేను చేసిన వీడియోలో చెప్పాను మయాంక్ అగర్వాల్కి సడన్గా తనకు హెల్త్ ఇష్యూ రావడంతో తనైతే ఐసీయూకి షిఫ్ట్ చేశారని చెప్పి. సో తనకు సంబంధించి కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే అసలు మయాంక్ ఏమైందంటే తను రంజీ మ్యాచ్ కంప్లీట్ చేసుకుని బెంగళూరు వెళ్తున్న టైంలో తను ఫ్లైట్లో తను వాటర్ తాగినప్పుడు ఆ వాటర్లో ఏదో పాయిజన్ అయితే కలిసిందంట. దానివల్ల మయాంక్ అగర్వాల్కి సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చి ఊపిరైతే ఆడలేదు. సో సడన్గా ఫ్లైట్ మేనేజ్మెంట్ తనని అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తుంటో తనైతే రికవర్ అయితే అవడం జరిగింది. సో ప్రజెంట్ మయాంక్ అగర్వాల్ అయితే బెంగళూరులో ఉన్నాడు. తను ఆల్మోస్ట్ ఓకే. బట్ ఫ్లైట్లో తన వాటర్లో పాయిజన్ ఎవరు కలిపారు ఏంటి అనే విషయం ఏదైతే తనైతే పోలీస్కి అయితే కంప్లైంట్ అయితే చేశారంట. రీసెంట్గా తనైతే తనకు సంబంధించి ఒక పోస్ట్ అయితే షేర్ చేస్తూ తను ప్రజెంట్ ఓకే, తను తొందరలోనే వస్తారని చెప్పి తనైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే మయాంక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ పెట్టుకోవట్లేదు. 100% తనైతే ఐపీఎల్ టైంకి ఫుల్ ఫిట్ అయితే అయిపోతాడు. తనకు తాగితే జస్ట్ కొంచెం పాయిజన్కి సంబంధించి వాటరే కాబట్టి సో దాని నుంచి రికవర్ అవుతాకి పెద్దగా ఎక్కువ టైం అయితే పట్టదు. కాబట్టి మయాంక్ అగర్వాల్ అయితే ఐపీఎల్ టైం కల్లా ఫుల్ ఫిట్ అయిపోతాడు. తను ఫస్ట్ మ్యాచ్ నుండే అవైలబుల్గా ఉంటాడు. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది వెస్టిండీస్ ప్లేయర్ అయినటువంటి సమర్ జోసెఫ్కి సంబంధించి. సమర్ జోసెఫ్కి సంబంధించి సోషల్ మీడియాలో రోజుకు ఒక న్యూస్ అయితే వస్తుంది. మనోడు ఐపీఎల్కి వస్తున్నాడు, తను ఆ టీం కొట్టింది ఈ టీం కొట్టింది అని చెప్పి రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. అసలు సమర్ జోసెఫ్ ఐపీఎల్లో తన నేమ్ ఇచ్చాడా లేదని చూసుకుంటే మనోడు తన నేమ్ ఐపీఎల్కి ఇచ్చాడు. ఇంకా తన నేమ్ షార్ట్ లిస్ట్ కూడా అయింది కానీ బట్ ఆక్షన్లో అన్సోల్డ్ అయ్యాడు. సో సమర్ జోసెఫ్ని ఏ టీం అయినా రీప్లేస్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా సమర్ జోసెఫ్కి సంబంధించి ఐపీఎల్కి వస్తాడా లేదని మనం చూసుకుంటే తిను కన్ఫర్మ్గా ఐపీఎల్కి వచ్చేస్తాడు. ఎలా చెప్తున్నారంటే ఆస్ట్రేలియా అగైన్స్ట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత సమర్ జోసెఫ్ ఒక్కసారిగా హీరో అయితే అయిపోయాడు. దాంతో తన కోసం ఇప్పటి వరకు 3 ఐపీఎల్ టీమ్స్ అయితే తనైతే అప్రోచ్ అయితే అవడం జరిగింది. 3 ఐపీఎల్ టీమ్స్ అప్రోచ్ అయ్యి నువ్వు మాకు కావాలి మేము రీప్లేస్మెంట్ తీసుకుంటామని చెప్పి అడగడం జరిగింది. ఆ 3 టీమ్స్ ఏమేమి చేసుకుంటే ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అయినటువంటి జైరీ చంద్రసర్కి ఇంజరీ అయితే అయింది. సో వాళ్ళు అడిగారు. ఇంకా వీళ్ళే కాకుండా లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ అయినటువంటి అస్టన్ టర్నర్ కూడా చాలా రోజుల బ్యాక్ అయితే ఇంజరీ అయితే అయింది. తనకు రీప్లేస్మెంట్గా కూడా వీళ్ళైతే అడగడం జరిగింది. ఇంకా లాస్ట్ టీం విషయానికి వచ్చేసరికి అదే ఆర్సీబీ టీం కూడా సమీర్ జోసెఫ్కి అప్రోచ్ అయ్యి టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా నువ్వు మాకు కావాలని చెప్పి వాళ్ళైతే అడగడం జరిగింది. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా మనోడికి సంబంధించి వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే మనోడు ఆర్సీబీ టీంకి వెళ్ళాలని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ఒక న్యూస్ అయితే వస్తుంది. బట్ స్టిల్ ఇదైతే కన్ఫర్మ్ అయితే కాదు. సో సమర్ జోసెఫ్ ఏ టీంకి వెళ్తాడు అనే విషయానికి వచ్చేసరికి మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంకా తను ఏ టీంకి వెళ్తారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కిందైతే కామెంట్ చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది విరాట్ కోహ్లీకి సంబంధించి. విరాట్ కోహ్లీ టీమిండియా ఆడబోయే ఉంటే ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లను తప్పుకోవడంతో మనోడికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్లు అయితే వస్తున్నాయి. లేటెస్ట్గా విరాట్ కోహ్లీ మదర్కి ఏదో అయిపోయింది, ఆమెకి బాగా సీరియస్ అయింది, ఆమె అటు ఇటుగా ఉన్నారని చెప్పి రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి రీసెంట్గా విరాట్ కోహ్లీ బ్రదర్ అయితే రియాక్ట్ అయితే అవడం జరిగింది. అసలు మా మదర్కి ఏం కలదు, ఆమె ప్రజెంట్ ఫుల్ ఫిట్గా ఉన్నాడు, ఆమెకు సంబంధించి ఎలాంటి రూమర్స్ మీరైతే క్రియేట్ చేయొద్దని చెప్పి ఆయన అయితే రియాక్ట్ అయితే అవడం జరిగింది. ఇంకా విరాట్ కోహ్లీ తన మదర్ వల్ల అయితే తనైతే ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లు అయితే తప్పుకోలేదు. అసలు ప్రజెంట్ విరాట్ కోహ్లీ అయితే మన ఇండియాలో లేడు. సో కోహ్లీకి సంబంధించి ఏదో అయిపోయింది అని వచ్చే న్యూస్లు అయితే మీరైతే నమ్మకండి. డెఫినెట్గా కోహ్లీ అయితే తన రిటర్న్ అయితే వస్తాడు. సో మ్యాక్సిమం
థర్డ్ టెస్ట్ మ్యాచ్కి అయితే తను అందుబాటులో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో థర్డ్ టెస్ట్ మ్యాచ్ సంబంధించి స్క్వాడ్ ఇవాళ రేపు అనౌన్స్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా విరాట్ కోహ్లీకి ఏమైందనేది తెలిసిపోతుంది. ఈలోపు వచ్చే ఫేక్ న్యూస్లు అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. గాయస్ ఇంకా ఫైనల్గా ప్రజెంట్ వచ్చినటువంటి ఐపీఎల్ అండ్ ఇండియా టీంకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో ఎలాంటి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేసేసి ఐపీఎల్ మీ ఫేవరెట్ టీం ఏంటో కూడా కామెంట్ చేసేసి వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.